నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఉపయోగపడే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చేసాను. పెళ్ళిళ్ళకైనా, గృహప్రవేశాలకైనా, శంకుస్థాపనలకైనా, పూజలకైనా, వ్రతాలకైనా, ఎలాంటి శుభకార్యానికైనా సరే అందరూ ఎంతగానో ఎదురు చూసే మాసమే శ్రావణ మాసం. అయితే ఈ 2024 సంవత్సరంలో ఈ శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, అలాగే మనం ముఖ్యంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం ఏ తేదీన వచ్చింది, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి, ఒకవేళ ఈ రోజు కుదరకపోయినట్లయితే మళ్ళా వరలక్ష్మి వ్రతం ఏ రోజు జరుపుకోవాలి, ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి, ఎప్పుడెప్పుడు వచ్చాయి, అలాగే శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. శ్రావణ మాసానికి ముందు వచ్చే మాసమే ఆషాఢ మాసం. దీన్నే శూన్యమాసం అని అంటారు. ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు కూడా జరగవండి. అందుకనే శుభకార్యాల కోసం ఎక్కువగా శ్రావణ మాసం వచ్చేంత వరకు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో అన్నీ కూడా మంచి రోజులేనండి. మనం ఏ శుభకార్యాలు చేసుకోవడానికైనా, పూజలకైనా, వ్రతాలకైనా, దేనికైనా సరే ఎంతో విశేషమైన మాసమే శ్రావణ మాసం. అయితే ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వధువుని పుట్టింటి వారు ఎప్పుడు తీసుకొని వెళ్ళాలి, మళ్ళీ అత్తగారింట్లో ఎప్పుడు దిగబెట్టాలి, టైమింగ్స్తో సహా అన్నీ కూడా నేను షేర్ చేస్తూ వీడియో అయితే చేశానండి. ఆ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఇంకా ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు కూడా ఆలయాన్ని తలపించేలా ఉంటుందండి. ఏ ఇల్లు చూసినా కలకల్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ శ్రావణ మాసం అంతా కూడా ఏదో ఒక పూజలతో, వ్రతాలతో స్త్రీలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అనేవి నిర్వహించుకుంటారు. శ్రావణ మాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడుకొని ఉండడం వలన దీనికి శ్రావణ మాసం అని పేరు వచ్చిందండి. ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకంటే ఆ శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఆ పేరుతో వచ్చినటువంటి ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతి. అందుకని ఈ మాసంలో ఆ లక్ష్మీదేవి అమ్మవారిని గనక భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే సౌభాగ్యం, సిరి సంపదలు, అష్ట ఐశ్వర్యాలు అన్నీ కూడా వారాల జల్లు కురిపిస్తుంది. అయితే ఇంతటి పవిత్రమైన ఈ శ్రావణ మాసం ఈ 2024 సంవత్సరంలో ఎప్పటి నుండి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే 2024 ఆగస్టు 5వ తేదీన సోమవారం పాడ్యమి తిథితో మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఎప్పుడు ముగుస్తుందంటే 2024 సెప్టెంబర్ 3వ తేదీన మంగళవారం అమావాస్యతో ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుంది. నెల రోజుల పాటు ఉండే ఈ మాసంలో అన్నీ కూడా ముఖ్యమైన రోజులేనండి. అయితే ముఖ్యంగా ఆడవారు ఎక్కువగా ఎదురు చూసే వ్రతమే వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని ఆడవారందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ అమ్మని పూజిస్తారు. ఆ అమ్మని ఈ శ్రావణ మాసంలో గనక పూజించినట్లయితే సిరి సంపదలు, అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, సకల సౌభాగ్యాలు అన్నీ కూడా ఆ అమ్మ ప్రసాదిస్తుంది అనే నమ్మకంతో ఈ వరలక్ష్మి వ్రతం అనేది ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. అయితే ఇంతటి మహిమాన్వితమైన వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలని మనకి పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ 2024 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఏ రోజు వచ్చిందంటే 2024 ఆగస్టు 16వ తేదీన శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవాల్సి ఉంటుంది. పైగా స్వామివారికి ఎంత ఇష్టమైన తిథి ఏకాదశి. ఈ ఏకాదశి తిథి కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు రావడం చాలా విశేషం. స్వామివారికి ఇష్టమైనవన్నీ ఆ అమ్మవారికి కూడా ఇష్టం కాబట్టి ఈ రోజున స్వామి అమ్మవారిని ఇద్దరినీ కలిపి పూజించినట్లయితే ఆ స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం మనకి పుష్కలంగా లభిస్తుంది. అయితే ఈరోజు స్వామివారిని, అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి, ఏకాదశి తిథి ఎంతవరకు ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు స్వామి అమ్మవార్లని పూజించడానికి శుభ సమయం ఉదయం 5 గంటల నుండి 6 గంటల లోపు మంచి శుభగడియలు ఉన్నాయండి. ఈ సమయం లోపల మీరు స్వామి అమ్మవార్లకి పూజ చేసుకుంటామని అనుకుంటే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ ఏకాదశి తిథి కూడా ఉదయం 5 గంటల 56 నిమిషాల వరకు మాత్రమే ఉంటుందండి. ఈ సమయం లోపలే మీరు స్వామి అమ్మవారిని పూజిస్తామని అనుకుంటే పూజించుకోవచ్చు. లేదండి ఇంత ఉదయాన్నే మేము పూజ చేయలేము, అమ్మవారిని అలంకరించాలి, పిండి వంటలు చేయాలి అని అనుకునే వారు ఉదయం 8 గంటల 25 నిమిషాల లోపైనా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చండి. అయితే ఈ సమయం లోపల పూజ అంతా పూర్తి చేయవలసిన పనేమీ లేదు. మీరు పూజ స్టార్ట్ చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఈ సమయం దాటితే మనకి దుర్ముహూర్తం, రాహుకాలం, వర్జ్యం అన్నీ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. అందుకని ఈ సమయం లోపలే మీరు పూజ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి.
మాకు టైమింగ్స్తో సంబంధం లేదండి, మేము ప్రతి సంవత్సరం కూడా మధ్యాహ్నం వేళల్లోనే మేము అమ్మవారిని పూజించుకుంటామని అనుకునేవారు. మధ్యాహ్నం 12 గంటల లోపైనా సరే మీరు స్వామి అమ్మవారికి పూజనైతే చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే సాయంత్రం కూడా మళ్ళీ అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాం కాబట్టి సాయంత్రం 4:31 నుండి రాత్రి 8:03 వరకు మంచి శుభ సమయం ఉందండి. ఈ సమయంలో మీరు పూజనైతే చేసుకోవచ్చు. అయితే మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతమే కాదండి, సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన రోజులు. వీటిల్లో ముఖ్యమైనవి శ్రావణ శుక్రవారాలు, అలాగే శ్రావణ మంగళవారాలు. ఆ లక్ష్మీదేవి అమ్మవారు అష్టలక్ష్ముల రూపంలో మన ఇంట్లో కొలువే ఉండాలనే ఉద్దేశంతో వరలక్ష్మి వ్రతంతో పాటుగా ఈ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలు కూడా ఆ అమ్మను పూజిస్తారు. ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణ శుక్రవారాలు అనేవి చాలా విశేషమైనవి. అయితే ఈ శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి, ఎప్పుడెప్పుడు వచ్చాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ శుక్రవారాలు 4 లేక 5 వస్తుంటాయండి. అయితే ఈ సంవత్సరం మనకి శ్రావణ శుక్రవారాలు 4 వచ్చాయి. అవి ఎప్పుడెప్పుడంటే 2024 ఆగస్టు 9వ తేదీన పంచమి తిథితో మొదటి శుక్రవారం వచ్చిందండి. ఇంకా రెండవ శుక్రవారం ఆగస్టు 16వ తేదీన ఏకాదశి తిథితో వచ్చింది. ఈ రోజే మనం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. ఇంకా మూడో శుక్రవారం ఆగస్టు 23వ తేదీన చవితి తిథితో వచ్చింది. ఇంకా ఆఖరి శ్రావణ శుక్రవారం ఆగస్టు 30వ తేదీన ద్వాదశి తిథితో శ్రావణ శుక్రవారాలు అనేవి ముగుస్తాయి. వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైతే ఆ అమ్మని పూజించడానికి వీలు కుదరలేదో ఈ 4 శ్రావణ శుక్రవారాల్లో ఏ రోజైనా సరే మీరు అమ్మవారిని పూజించి వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకోవచ్చండి. ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాల్లో సిరి సంపదల కోసం లక్ష్మీదేవి అమ్మవారిని మనం ఎలా అయితే పూజిస్తామో అలానే సౌభాగ్యం కోసం ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని పూజిస్తాము. కొత్తగా పెళ్ళైన ఆడవారు ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు అనేవి ఆచరిస్తారండి. అయితే కొత్తగా పెళ్ళైన వారే కాదండి, ఎవరైనా సరే తమ సౌభాగ్యం నిండు నూరేళ్ళు కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలంటే తప్పకుండా ఆ గౌరీదేవి అమ్మవారిని పూజించాల్సిందే. అయితే ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి అనంటే 4 మంగళవారాలు వచ్చాయండి. అవి ఎప్పుడెప్పుడంటే 2024 ఆగస్టు 6వ తేదీన విద్యా తిథితో మొదటి మంగళవారం వచ్చింది. ఇంకా రెండవ మంగళవారం ఆగస్టు 13వ తేదీన నవమి తిథితో వచ్చింది. మూడో మంగళవారం ఆగస్టు 20వ తేదీన పాడ్యమి తిథితో వచ్చిందండి. ఇంకా ఆఖరి శ్రావణ మంగళవారం ఆగస్టు 27వ తేదీన అష్టమి తిథితో మనకి ఈ శ్రావణ మంగళవారాలు అనేవి పూర్తవుతాయి. అయితే కొంతమందికి ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి, సెప్టెంబర్ 3వ తేదీన మంగళవారం వచ్చింది కదండి, ఆ రోజుకి కూడా మనకి ఇంకా శ్రావణ మాసం అనేది ఉంటుంది కాబట్టి ఆ రోజు మన శ్రావణ మంగళవారంగా మనం భావించి పూజ చేసుకోకూడదానంటే చేసుకోకూడదండి. ఎందుకంటే ఆ రోజు మనకి అమావాస్య వచ్చింది కాబట్టి అది శ్రావణ మంగళవారంగా లెక్కలోకి రాదండి. ఆ రోజు అమావాస్య వచ్చింది కాబట్టి అమావాస్యగానే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ విధంగా శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవిని, శ్రావణ శుక్రవారాల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాము. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆ అమ్మవార్లకి పూజ ఎలా చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. అవన్నీ మీరు చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.